హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో దీపావళికి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే 3 రకాల స్వీట్స్ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. బొంబాయి రవ్వ ఉపయోగించి అచ్చు గులాబ్ జామ్ లాగే ఉండే రవ్వతో స్వీట్ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకుని రవ్వని ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో 1 కప్ పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి అట్టే పెట్టుకున్న రవ్వని కొద్దిగా దీనిలో వేసుకుని కలుపుకోవాలి. పాలల్లో ఈ రవ్వ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కాసేపు చల్లారనివ్వాలి. ఈ రవ్వ చల్లారేలోపు పాకం రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి 2 కప్స్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకుని ఈ పంచదారనంతటిని కరిగించుకోవాలి. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మరిగించుకోవాలి. పాకం ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గులాబ్ జాములు రెడీ చేసుకుందాం. మనం వేయించి అట్టే పెట్టుకున్న ఈ రవ్వలో 2 to 3 స్పూన్స్ మైదా కానీ మిల్క్ పౌడర్ కానీ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ విధంగా ఉండ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని చిన్న గులాబ్ జాముల్లా ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ తయారు చేసుకున్నట్టే పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఈ ఉండలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జాములన్నీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మొత్తం అన్నింటినీ మనం ముందుగా రెడీ చేసుకున్నట్టే పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ గులాబ్ జామ్ తయారీ విధానాన్ని చూసారుగా. ఈరోజు వీడియోలో మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్వీట్ బాదుషా తయారీ విధానాన్ని చూద్దాం. ఇంట్లోనే మనం ఈజీగా ఈ బాదుషాని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండిని తీసుకోవాలి. దీనిలోకి 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకోవాలి. ఈ పిండిలోనే కాచిన నెయ్యి 3 to 4 స్పూన్ వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు నాననివ్వాలి. పిండి నానేలోపు పంచదారని పాకం పట్టుకోవాలి. పంచదార పాకానికి 1 కప్ పంచదారని ఒక దళసరి గిన్నెలోకి తీసుకోవాలి. 1 కప్ పంచదారకి 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరీ ముదర పాకం కాకుండా పంచదార పాకాన్ని పట్టుకోవాలి. కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా పాకం అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా యాలకుల పొడి, ఇష్టం ఉంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నానిన మైదా పిండితో చిన్న బాల్స్గా చేసుకోవాలి. బాల్స్ అన్నింటినీ ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలోకి ఒత్తి ఇలా హోల్ పెట్టుకుంటే బాదుషా తయారవుతుంది.
పిండిని మరీ గట్టిగా ఒత్తకూడదు, అలా చేస్తే బాదుషా గట్టిగా వస్తుంది. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలన్నింటినీ ఆయిల్లో వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి ఈ బాదుషాలన్నిటినీ వేసుకోవాలి. కొద్దిగా నానిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బాదుషా రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్ స్వీట్ హల్వా తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి 100 గ్రామ్స్ కార్న్ ఫ్లోర్, 200 గ్రామ్స్ పంచదార, కొద్దిగా జీడిపప్పు, కొంచెం యాలకుల పొడి ఉంటే సరిపోతుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ స్వీట్ని చాలా ఈజీగా సింపుల్గా కరెక్ట్గా 15 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ దీపావళికి మీ ఇంట్లో కూడా ఈ హల్వాని తయారు చేసి చూస్తారుగా. ఇప్పుడు ఈ హల్వా తయారీ ఫుల్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూద్దామా. ఈ హల్వా తయారీకి ముందుగా 1 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. గ్రామ్స్లో చెప్పాలంటే కరెక్ట్గా 100 గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ కార్న్ ఫ్లోర్ని మొక్కజొన్న పిండి అని కూడా అంటారు. దీనిలో 2 కప్స్ వాటర్ పోసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్స్ పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ పంచదార తీసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ పంచదారలో 1 కప్ వాటర్ పోసుకుని పంచదారని కరిగించుకోవాలి. పంచదార కొద్దిగా కరిగితే సరిపోతుంది, మరి పాకం రావాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా హల్వా బాగా వస్తుంది. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని కింద నుంచి అప్పుడు ఈ పంచదార మిశ్రమంలో ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత పైనుండి కిందకి కలుపుతూనే ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైనుండి కిందకి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని హల్వా ఈ విధంగా దగ్గర పడేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేయకుండానే ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు. కానీ ఈ ఫుడ్ కలర్ వేయడం వలన హల్వా కలర్ఫుల్గా బాగుంటుంది. దీనిలోకి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను. దీంట్లోనే కొద్దిగా 2-3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు హల్వా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ దీనిలో వేసుకుని కలుపుకోవచ్చు. నేను జీడిపప్పులు చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్నాను. దీనిలోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మొత్తంగా కలుపుకోవాలి. మనం హల్వాలో వేసిన నెయ్యి పైకి తేలితే
హల్వా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఈ విధంగా హల్వా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన స్టోరేజ్ కంటైనర్లోకి ఏదో ఒకటి తీసుకుని కొద్దిగా నెయ్యిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ అయితే హల్వా స్వీట్స్ కింద కట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని అట్టే పెట్టుకున్న ఈ హల్వాను ఈ విధంగా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక గంట సేపు ఈ హల్వాని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా బోర్లిస్తే ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా హల్వా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ హల్వాని మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన హల్వా తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting more videos from our channel.